హలో ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ కొరమైన పులుసు. ఇది సరైన తీరులో వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ముందుగా మసాలా కోసం 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గ్రేవీ కోసం 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోండి. తర్వాత గ్రేవీ కోసం ఈ 3 ఉల్లిపాయలు, 1 పెద్ద సైజు అల్లం ముక్క, 1 వెల్లుల్లిపాయ, స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం ఇలా కాల్చిన ఉల్లిపాయలు వాడితే కూరకి ఇంకాస్త టేస్ట్ పెరుగుతుందండి. తర్వాత గ్రేవీ కోసం ఒక ప్యాన్లో 3 స్పూన్లు వరకు ఆయిల్ పోసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 1 పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఉల్లిపాయలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పూర్తిగా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు గరిటెతో కదుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నంత సైజ్ చింతపండుని పులుసు కోసం నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇంకొకసారి గరిటెతో కదుపుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. 1 పెద్ద సైజ్ టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీలాగా తయారు చేసుకొని ఇదే గ్రేవీలో వేసేసుకోండి. ఇది పులుసుకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత టమాటాలో నీరంతా ఎగిరిపోయి పచ్చివాసన పోయేంత వరకు కూడా గరిటెతో కదుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇదంతా స్టెప్ బై స్టెప్ చేస్తేనే పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. కంగారు పడి ఒకేసారి అన్నీ వేసేస్తే ఒకటి వేగి ఒకటి వేగక పచ్చిగా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ చేసుకోండి. టమాటా ఉడకగానే ఆయిల్ అన్నది గ్రేవీలోంచి ఇలా పైకి తేలుతుందండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలగానే 3 స్పూన్స్ కారం వేసుకోండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత అడుగు మాడకుండా, కారం వేయగానే అడుగు మాడుతుంది కాబట్టి మంచిగా గరిటెతో కదుపుతూ ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుతూ మిక్స్ చేసుకోండి. మనం ముందుగా వీడియోలో చూపించినంత సైజ్ చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదే గ్రేవీలో ఆ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి. మీరు పులుపు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం పులుపు చూసుకొని వేసుకోండి. తర్వాత చింతపండు రసం వేసేసిన తర్వాత ఇదే గ్రేవీలో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. పులుసు కాస్త మరుగుతుంది అనుకునే టయానికి మనం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులోకి వేసుకోవాలి. నేను ఇప్పటి వరకు చెప్తున్న కొలతలన్నీ కూడా 1.5 కేజీ కొరమైన చేపకు చెప్తున్నానండి. ఇదే అంచనా ప్రకారం మీరు ఎంతవరకు వండాలనుకుంటున్నారో అంతంత అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వండుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా పులుసు కొంచెం మరగడం స్టార్ట్ అవ్వగానే ఇందులోనే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొరమైన ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోండి. కొరమైన ఉడుకుతున్నప్పుడు, కొరమైననే కాదండి, ఏ చేపైనా ఉడుకుతున్నప్పుడు గరిటెతో కదిపితే విడిపోతుంది. సో జాగ్రత్తగా ముక్కలు విడిపోకుండా మంచిగా గరిటెతో కదుపుకోండి. ఇలాగే ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చేస్తే మంచి కొరమైన పులుసు అన్నది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత చివరగా ఈ పులుసు మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి కొరమైన పులుసు అన్నది సూపర్ టేస్ట్తో రెడీ అయిపోతుంది. మీకు రెసిపీ నచ్చితే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.